దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికట సమస్తము మేలు కలుగుటకే ఆయనట అన్నీ చేస్తానంటాడు. మేలు చేసే దేవుడు మన దేవుడు కదా. మనుషులమైన మనమే దేవుణ్ణి ప్రేమించేది. దేవుని ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించే మనసు నీలో ఉంటే నువ్వెవరినైనా ప్రేమించగలుగుతావు. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించడం కాదు, కానీ మనల్ని ద్వేషించిన వారిని కూడా మనం ప్రేమించటమే దైవ లక్షణం అన్నమాట కదా. అటువంటి మనసు ఉంటుందా అందరికీ? కానీ ఉండాలి. దేవుని బిడలుగా అటువంటి మనసు ఉండాలి మనకి. చూడండి, దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పంలో నువ్వు ఉంటావంట. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అంటే ఎలా గుర్తు? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యము బైబిల్ చదవాలి కదా. ఇతరులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మరి భార్య బిడ్డలను ప్రేమించాలి, స్నేహితులను ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే గనక నువ్వెవరినైనా కానీ ప్రేమించగలుగుతావు. మరి ఎవరిని నువ్వు ప్రేమించలేకుండా ఉంటున్నావంటే మరి నీలో దేవుని యొక్క ప్రేమ లేదని అర్థం అన్నమాట కదా. మనము ప్రేమిస్తేనే మనల్ని ప్రేమించేది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి మనం, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇతరులు మనం ప్రేమించినప్పుడు మనల్ని ఇతరులు ప్రేమిస్తారు కదా. ఎవరిని ప్రేమించుకోకుండా ఉంటే నిన్నెవరు ప్రేమిస్తారు? నువ్వు ఎట్లా దేవుని సంకల్పంలో ఉన్నట్టు? నీ కుటుంబము, నీ బిడ్డలు మరి దేవుని సంకల్పంలో ఉండాలంటే ఆయన క్షేమము, ఆయన ఐశ్వర్యము, ఆయన ఇచ్చే ఆరోగ్యము, ఆయన ఇచ్చే సమాధానము, సంతోషము నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవునిలోకి రావాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి లోబడాలి. అటువంటి మనస్సు మరి నీకున్నదా? ఇంకా అటువంటి మనసు లేనట్లయితే గనక దేవుడు ఇప్పుడే నీకు ఒక అవకాశం ఇస్తుండు. బిడ్డ, నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నన్ను ప్రేమించు, నీకేది కావాలో నేను ఇస్తాను చెప్తున్నాను అనమాట. నువ్వేది అడుగుతావో, నువ్వేదైనా అడుగు. ఆరోగ్యం అడుగుతావా? ఆరోగ్యం ఇస్తానంటాడు. ధనము కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, స్థలాలు కావాలన్నా, ఏది కావాలన్నా, నీ పిల్లలకి మంచి మరి చదువులు ఇప్పించాలనుకుంటున్నావా? పై చదువులు చదివేయాలనుకుంటున్నావా? అది ఆర్థికంగా అన్ని వనరులు దేవాది దేవుడు సమకూరుస్తానంటుండు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని యొద్దకు రా. దేవుడే పిలుస్తున్నాడు అనమాట నిన్ను నన్ను. దేవుని ప్రేమించుదాం, అనేక దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. చూడండి, సామెతల గ్రంథంలో కూడా చూసినట్టయితే 8:21, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అంటాడు. నువ్వు దేవుని కనుక ప్రేమించినట్లయితే నీకు ఎటువంటి ఆస్తులు కావాలి, ఎటువంటి ఐశ్వర్యం కావాలి, ఎటువంటి ఆరోగ్యము, సమాధానము, నీకు ఇంకేం కావాలన్నా దేవుడు, ఇండ్లు కావాలన్నా, మరి బండి కొనుక్కోవాలన్నా, మరి వాహనాలు కొనుక్కోవాలన్నా, ఇంకా ఏమి కొనాలి, బంగారం కొనాలా, మరి డబ్బు కావాలా, మరి ఉద్యోగం కావాలా, నీకు ఏది కావాలన్నా కానీ నన్ను ప్రేమించు, నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటున్నాడు. నీ ఆస్తులు ఎవరు? దేవుడై ఉండాలి. దేవుని దగ్గరకు నువ్వు వచ్చి దేవుని నువ్వు ప్రేమించినట్లయితే, నువ్వు ప్రేమించగలిగినట్లయితే నీకు ఆస్తులు ఈ భూమి మీద ఏమైతే నీకు సమకూర్చబడాలనో, నీ పిల్లల పట్ల, నీ పట్ల ఏమైతే సమకూర్చబడాలనో, ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో దైవాది దేవుడు మరి అవన్నీ కూడా సమకూరుస్తానంటాడు అనమాట. నీ నిధులు నింపుతానంటాడు. నీకు ఎటువంటి కొదువ ఉండదని చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఏది కూడా నీకు కొదువ ఉండదని చెప్తుండు. నీకు వచ్చే సాలరీ కొద్దిదైనా దాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తానంటుండు కదా. ఇటువంటి దేవాది దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అది కాదు దేవుని యొక్క దీవెన. నువ్వు దీవించబడాలంటే, నువ్వు దేవుని సంకల్పంలో ఉండాలంటే దేవుని నువ్వు ప్రేమించు. దేవుని యొద్దకు రా అని పిలుస్తున్నాడు. సమస్త ప్రజలారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు కనుక నీ ఆస్తులు ఎక్కడి నుంచి రావాలి? ఎవరి దగ్గర నుంచి రావాలి? నీ తల్లిదండ్రులు ఒకలా నీకు ఆస్తి ఇవ్వాలా? ఇండ్లు కట్టబడాలా?
మరి ఆస్తులు పంపకాలు కావాలా? నీకేం సమకూర్చబడాలన్నా, ఏది కావాలన్నా నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి ప్రేమించు. దేవుని దగ్గరికి రా. ప్రభువా నాకిది కావాలి అని చెప్పి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇస్తానని చెప్తున్నాడనమాట. చూడండి, ఒకానొక గ్రామంలో ఒక క్రైస్తవ కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం కిందనే తెల్లవారుజామున ముగ్గురు దేవదూతలు అంటే దైవ సేవకుల రూపంలో, దైవజనుల రూపంలో వచ్చి ఉన్నారు. వచ్చి తలుపు తట్టుతా ఉన్నారనమాట. ఆ తలుపు తట్టినప్పుడు ఆ కుటుంబ యజమానుడు తలుపులు తీసుకొని బయటికి వచ్చిండు. బయటకొచ్చినప్పుడు తన వెనకాలనే తన భార్య వచ్చింది. ఇంకా తన వెనకాలనే ఎవరొచ్చారు? తన కోడలొచ్చింది. ఆ ఇంటి కోడలు. ఈ ముగ్గురు వచ్చి అక్కడ నిలుచున్నారు. ఎదుటుగా ముగ్గురు దేవదూతలు దైవ సేవకుల రూపంలో వచ్చి ఉన్నారు. దైవజనుల రూపంలో. వారు వచ్చి వారంతట వారి విని పరిచయం చేసుకుంటున్నారు. ఇగో నా పేరు ఐశ్వర్యము, మొదటి దేవదూత. రెండవ దేవదూత నా పేరు ఆరోగ్యము. మూడవ దేవదూత నా పేరు ప్రేమ. అంటే చూడండి, వారంతట వారు వీరితో పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకొని మీరు ఎవరినైతే ఆహ్వానిస్తారో వారు మీ ఇంట్లో వచ్చి ఉంటారు అని చెప్తుంటారు అనమాట. మరి ఒక మాట ఏంటంటే, మీరు ఈ ముగ్గురిలో ఎవరినైతే దగిన వారుగా ఉన్నారో వారిని మాత్రం నువ్వు పిలిస్తే మాత్రం మేమందరం వచ్చేస్తామని చెప్తున్నారు. చూడండి, అక్కడ ఒక చిన్న లిటికేషన్ అంటే క్రిటికల్గా ఉందన్నమాట పొజిషను. ఈ ముగ్గురిలో ఎవరిని పిలిస్తే ముగ్గురు వస్తారు, ఒక్కరిని పిలిస్తే ఒక్కరే వస్తానంటారు. కానీ ఎవరైతే పిలవదగిన వారు ఉన్నారో గుర్తుపట్టి మీరు వారిని పిలిస్తే మాత్రం మీ ముగ్గురం వచ్చేస్తామని చెప్తున్నారు. వీరికి ఒక టెస్ట్ పెట్టిండనమాట దేవదూత. అయినా పర్వాలే. ఈ ఈ భర్త ఏం చేస్తుండు? ఈ కుటుంబ యజమానుడు ఆరోగ్యాన్ని పిలుద్దామని చెప్తుండు భార్యతో. భార్య ఏమంటుంది? ఏమండి వద్దండి, ఆరోగ్యం వద్దు, ప్రేమ వద్దు, ఏదొద్దు, ఐశ్వర్యాన్ని పిలవండి. మనకి డబ్బులు కావాలి కదా, అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీర్చుకోవచ్చు. ఈ రోజులలో డబ్బేనండి ముఖ్యము. ప్రేమ వద్దు, ఆరోగ్యం వద్దు, ఏది లేకపోయినా పర్వాలేదని భార్య అంటుంది. కానీ కాదే పిచ్చిదానా, ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉన్నప్పుడు ఇంకా మనకే అవసరం లేదు, ఆరోగ్యం ఉంటే చాలు. ఆరోగ్యం బాగా లేకపోతే ఎన్నో లక్షల రూపాయలు హాస్పిటల్ చుట్టూ పెట్టాలి అని చెప్పేసి భర్త అంటుండు. ఈలోపుగా తన ఇంటి కోడలు వచ్చేసి ఏమంటుందంటే, మావయ్య గారు ఆరోగ్యం వద్దు, ఐశ్వర్యం వద్దు, ప్రేమను పిలవండి అని చెబుతుంటారనమాట. చూడండి, వారిద్దరికి కూడా ఆలోచన రాలేదు. కానీ వారి ఇంటి కోడలికి ఏం ఆలోచన వచ్చిందంటే, ప్రేమ ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మరి ప్రేమ లేని చోట ఐశ్వర్యం ఉంటేంది, ఆరోగ్యం ఉంటేంది, ఏమి లాభం అండి మామయ్య గారు అని చెబుతుంది. అప్పుడు కోడలు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆ ఇంటి యజమానుడు ఏం చేసిండంటే ప్రేమను పిలిచిండనమాట. ప్రేమను పిలవగానే ప్రేమ ఇంట్లోకి అడుగుపెట్టిండనమాట. ఆ ప్రేమ అడుగుపెట్టగానే ఆ ప్రేమతోటే ఆరోగ్యం కూడా ఎమ్మటే వచ్చిండు. అంటే ప్రేమ లేని చోట మరి ప్రేమ ఉన్న చోటనే నేను కూడా ఉంటా అని చెప్పి ఆరోగ్యం ఆ దేవదూత మాట్లాడిండనమాట. ఆరోగ్యం రాగానే మరి ఇంకా ఐశ్వర్యం ఆ దేవదూత కూడా వచ్చాడనమాట. ప్రేమ, ఆరోగ్యం ఈ 2 ఉన్న చోటనే నేను కూడా తృప్తిగా ఉండగలుగుతా అని చెప్తున్నాననమాట. చూడండి, ఈ ముగ్గురు కూడా ఒకేసారి వారింటికి మరి వచ్చి ఆహ్వానించారనమాట. అందులో కలిసి వారి మొఖాలు ఎట్లా ఉన్నాయంటే ఒక బల్బు కంటే ఇంకెక్కువే. ఒక తేజస్సు వాళ్ళలో కనపడుతుంది. ఒక సంతోషము, ఒక ఆనందం కనపడుతుందనమాట. ఎందుకో తెలుసా? ప్రేమ, ఆరోగ్యము, ఐశ్వర్యం. ప్రేమ ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది ఎట్టాగో. ఆరోగ్యం ఉన్న చోట ఐశ్వర్యం ఈజీగా ఆటోమేటిక్‌గా వస్తానే ఉంటదనమాట. ఈ 3 కూడా వారి ఇంటిలో వచ్చేసరికి వాళ్ళ ఆకలికి అసలు వాళ్ళ సంతోషానికి అవధులు లేవనమాట. ఆపట్టలేకపోతారనమాట. వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషము. చూడండి, నేనెందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, ఆనందభరితంగా వారు అసలకి వాళ్ళు ఏమి చెప్పుకోలేకుండా పోతున్నారనమాట. ఈ సంతోషాన్ని ఎలా జీర్ణించుకోవాలి అన్నట్టుగా ఉన్నారనమాట. చూడండి, దేవుని ప్రేమించిన వారు ఎవరైతే ఉంటారో, దేవుని ప్రేమిస్తున్నారో వారు దేవుని యొక్క సంకల్పంలో ఉంటారంట. ఆ సంకల్పంలో ఉన్నవారికి దేవుడట ఏదైనా సమకూడి మేలుకరంగా, అంటే ఇప్పుడు ఇయన్నీ కూడా ఏంటి వీరికి, ఈ కుటుంబానికి మేలుకరంగా ఉన్నాయా లేవా? ఈ క్రైస్తవ కుటుంబము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది. ఈ క్రైస్తవ కుటుంబము దేవుని ప్రేమించేవారుగా కనపడతా ఉన్నారనమాట ఇక్కడ. మరి నువ్వు నేను ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరి సంకల్పంలో ఉన్నావు? సాతాను సంకల్పంలో ఉన్నావా? మరి లోకము సంకల్పంలో ఉన్నావా? ఎవరింకా చెడ్డ ఫ్రెండ్స్ సంకల్పంలో ఉన్నావా? వారితో స్నేహం చేస్తున్నావా?
దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకేది కావాలన్నా, క్షేమం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ప్రేమ కావాలన్నా ముందు దేవుని దగ్గరికి రా అని చెప్తున్నాడనమాట. చూడండి, బైబిల్ పరిశుద్ధమైన గ్రంథములో కూడా ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించుడి. అదే మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి. రెండవ ఆజ్ఞ. చూడండి, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలున్నాయి. ఆ 613 ఆజ్ఞలు కాస్త కుదించితే 10 ఆజ్ఞలకొచ్చినాయి. 10 ఆజ్ఞలు కుదించితే 2 ఆజ్ఞలకొచ్చినాయి. 2 ఆజ్ఞలు కుదించితే ప్రేమ ఒక ఆజ్ఞకొచ్చిందనమాట. ఈ ప్రేమ అనేది నీలో నాలో ఉండినట్లయితే ఖచ్చితంగా మనము దేవుని సంకల్పంలో ఉండినట్లే. దేవుని సంకల్పం చొప్పున మనం నడిచినట్లే. అన్నీ దేవుడు సమకూర్చి మనకి సహాయము చేసి మేలుకరంగా చేస్తానని చెప్తున్నాడు. నువ్వు నేను ఈ రోజున దేవుణ్ణి ప్రేమించుదాం. అందరము కూడా దేవుని దగ్గరికి వద్దాం. దేవుని ప్రేమించుదాం. ఆయన సంకల్పము చొప్పున మన పిల్లలు, మన కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నేను దేవుని ప్రేమించాల్సిందే. ఈ కొద్ది మాటలు మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.